సాత్విక, నువ్వు నా పాలిట లక్ష్మీదేవివి. ఎలాగైనా ఆ కృష్ణవేణికి నీకు మధ్య పుల్లలు పెట్టి ఆ కృష్ణవేణిని ఈ కంపెనీలోంచి పంపించేస్తే నాకు కావలసినంత డబ్బు ఈజీగా నొక్కేయచ్చు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏ రోజు ప్రోగ్రామ్స్ ఏంటి? పెద్దగా ఏం లేవు మేడం. బట్ ఆ యూపీ కంపెనీ వాళ్ళతో డీలింగ్ పెట్టుకుందాం అనుకున్నాం కదా, ఈరోజు ప్రోగ్రామ్ అదే మేడం. వాళ్ళ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయమంటారా మేడం? అప్పుడే వద్దు. ఒకసారి కృష్ణవేణితో డిస్కస్ చేసి డెసిషన్ చెప్తాం. అంతవరకు ఆ ప్రపోజల్ హోల్డ్లో పెట్టు. ఇదేం బాలేదు మేడం. ఏం బాలేదు? మీరిలా గొడ్డులా కష్టపడి పనిచేస్తుంటే ఆ కృష్ణవేణి మేడం మాత్రం చాలా సింపుల్గా ఎస్ నో అంటూ డీలింగ్స్ చేస్తోంది. మిమ్మల్ని చూస్తుంటే ఒక ఎంప్లాయీగా నాకే చాలా సిగ్గుగా ఉంది మేడం. లావణ్య, సారీ మేడం. మీరు నన్ను కొట్టినా పర్వాలేదు, కానీ నేను మీ మంచి కోసమే చెప్తున్నాను. కష్టపడి పనిచేసేది మీరు, ప్రాజెక్ట్స్ విషయంలో డెవలప్మెంట్ చేసేది మీరు, కానీ ఫలితం మాత్రం కృష్ణవేణి మేడం లిస్టులో పడుతోంది. మీరు పేరుకు మాత్రమే ఈ కంపెనీలకి బాస్, కానీ క్రెడిట్ మొత్తం ఆ కృష్ణవేణిదే. ఇక నుంచైనా మీరు మీ ఓన్ డిసిషన్ తీసుకోకపోతే ఫ్యూచర్లో మీకంటూ మిగిలేది శూన్యమే. ఇప్పటి వరకు మీరు ఏ డీలింగ్కి సంబంధించి ఓన్ డిసిషన్ తీసుకోలేకపోయారు అంటే అర్థం మీ చేతకానితనమే అని నేననట్లేదు మేడం. స్టాఫ్ అందరూ గుసగుసలాడుతుంటేను విని మీకు చెప్తున్నానంతే. అయినా కందకు లేని దురద కత్తిపీటకెందుకు అన్నట్టు మీకే ప్రాబ్లం లేనప్పుడు నాకు మాత్రం ప్రాబ్లం ఏంటి మేడం? నా కళ్ళ ముందు మీరిలా అమాయకంగా మోసపోవడం చూసి గుండె తరుక్కుపోయి నోట్లో మాటల్ని ఆపుకోలేక బయటికి కక్కేశాను. వస్తాను మేడం. కృష్ణవేణి గారి దగ్గర కొంచెం వర్క్ పెండింగ్ ఉంది. లావణ్య, ఎస్, ప్లాన్ వర్కౌట్ అయ్యింది. ఏంటి మేడం? ఆ యూపీ వాళ్ళ కంపెనీకి సంబంధించిన ఫైల్ ఇవ్వు. ఇదిగోండి మేడం. కృష్ణవేణియే కాదు, నేను సొంత నిర్ణయాలు తీసుకోగలను. ఈ ఫైల్ ఆ కంపెనీ వాళ్ళకి పంపించి ప్రపోజల్ యాక్సెప్టెడ్ అని చెప్పు. ఓకే మేడం. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది మేడం. వస్తాను. మేడం, ఫైల్. లావణ్య, ఈ యూపీ కంపెనీతో డీలింగ్ చేస్తున్న విషయం నాకు చెప్పలేదేంటి? సారీ మేడం, నేను చెప్దామనే అన్నాను సాత్విక మేడంతో.
కానీ మేడం నా మాట వినలేదు. కృష్ణవేణి తను చేసేవన్నీ నాతో చెప్పి చేస్తుందా, మనం ఎందుకు చెప్పాలి అని అన్నారు మేడం. ఆ కృష్ణవేణి ఏమన్నా తోపా తురుమా అని నేను అనడం లేదు మేడం, సాత్విక గారే అన్నారు. నేను ఈ కంపెనీల్ని చూసుకుంటున్నాను, ఆ కృష్ణవేణికి ఎంత హక్కు ఉందో వీటి మీద నాకు అంతే హక్కు ఉందని చెప్పారు. సాత్విక మేడం గారి బిహేవియర్ నాకు నచ్చట్లేదు మేడం. మేడం వచ్చిందే మొన్న, అప్పుడే ఇలాంటి సొంత నిర్ణయాలు తీసుకోవడం మన కంపెనీ భవిష్యత్తుకి అంత మంచిది కాదేమోనని నా ఉద్దేశం మేడం. నీతో ఈ విషయం చెప్పానని సాత్విక మేడంతో చెప్పదు మేడం, నన్ను వాయిస్తుంది. వస్తాను మేడం. ఈ ఫైల్ పంపించడం లేట్ అయితే సాత్విక మేడం అరుస్తారు. ఇప్పుడు పేలుద్ది బాంబు. రేయ్, ఇక్కడ కారేపేవేంటి? అక్కడికి వెళ్ళి ఒక ప్లేట్ నూడిల్స్ పార్సల్ తీసుకుని రా. నూడిల్స్ తినాలంటే అక్కడికే వెళ్ళి వేడివేడిగా తినొచ్చు కదరా, పార్సిల్స్ ఎందుకు? అవి నా కోసం కాదురా, మా చెల్లి కోసం. కృష్ణవేణిక తను లంచ్ బాక్స్ తీసుకెళ్ళిందిగా. నువ్వు తెస్తావా, నన్ను తెచ్చుకోమంటావా? ఎందుకురా బాబు అంత కోపం? ఇచ్చేది నా భార్యకేగా, తెస్తాను. ఇప్పుడు హ్యాపీనా? సాత్విక, ఏంటి కృష్ణవేణి? ఆ యూపీ కంపెనీ వాళ్ళ ప్రపోజల్ గురించి ఒక్కసారి నాతో డిస్కస్ చేస్తే బాగుండేది కదా. ఓ అదా, అది చాలా చిన్న డీలింగ్ కదా కృష్ణవేణి, అందుకే చెప్పలేదు. కానీ సాత్విక, ఇక్కడ మనం ఎవరికి వాళ్ళం సొంత నిర్ణయాలు తీసుకుంటే లాస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మనం తీసుకున్న నిర్ణయాలను బట్టే కదా మన కంపెనీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నీ నిర్ణయం వల్ల ఏదైనా జరగరాంది జరిగితే మన కంపెనీకి చాలా లాస్ వస్తుంది కదా. అదేంటి కృష్ణవేణి, నేనేదో పెద్ద తప్పు చేసినట్టు అలా మాట్లాడుతున్నావేంటి? నువ్వు తప్పు చేసావని నేను అనడం లేదు సాత్విక, కానీ ఒక పని చేసే ముందు వెనక ముందు ఆలోచించి చెయ్యాలి అంటున్నాను. ఇంత చిన్న డీల్కి అంత రాద్ధాంతం చేయడం ఎందుకు కృష్ణవేణి? ఈ మాత్రం ఇండివిజువాలిటీ కూడా లేకుంటే ఇక నేను ఈ కంపెనీలో వర్క్ చేయడం ఎందుకు? ఆ రోజు నువ్వే తీసుకొచ్చి ఈ కంపెనీలో కొన్నింటికి సాత్విక బాస్ అని ఇంట్రడ్యూస్ చేశావు. ఈ రోజు అదే బాస్ స్థానంలో ఉండి నిర్ణయం తీసుకుంటే ఇన్సల్ట్ చేస్తున్నావు. ఇలా అవమానించాలని
నన్ను బాస్ని చేసావా కృష్ణవేణి? చూడు సాత్విక, నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. నిన్ను అవమానించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇదంతా నీకు కోపం అనిపించినా నాది బాధే కానీ కోపం మాత్రం కాదు. ఇలా సెల్ఫ్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల కంపెనీకి చాలా లాస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏ వర్క్ అయినా ఏ డీలింగ్ అయినా ఒకటిగా కలిసి చేస్తేనే రిజల్ట్ స్ట్రాంగ్గా వస్తుంది. సారీ కృష్ణవేణి, ఇలా అన్ని విషయాల్లో నీతో డిస్కస్ చేశాకే నిర్ణయం తీసుకోవడం అంటే నాకు కుదరదు. డిస్కస్ చేయాలి అనిపించిన విషయాలు మాత్రమే నీతో డిస్కస్ చేస్తాను. నాకంటూ ఒక స్టైల్ ఉంటుంది, నాకంటూ కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి. వాటన్నింటినీ వదిలేసి ప్రతిదానికి నేను నిర్ణయం తీసుకోవడం అనేది ఐ కాంట్ కృష్ణవేణి. నాకు ఎలా ఉండాలనిపిస్తే అలాగే ఉంటాను. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకు. ఆహా, ఇలా ఇద్దరి మధ్య పుల్లలు పెట్టి వాళ్ళు గొడవ పడేలా చేయడం చాలా బాగుంది. బిర్యానీ తిన్నంత హ్యాపీగా ఉంది. ఇలా అన్ని విషయాల్లో నీతో డిస్కస్ చేశాకే నిర్ణయం తీసుకోవడం అంటే నాకు కుదరదు. సాత్విక ఏంటి ఇలా బిహేవ్ చేస్తోంది? ఎప్పుడూ నా మాటకి ఎదురు చెప్పేదే కాదు, ఈరోజేంటి నా ఇష్టం అన్నట్టు మాట్లాడుతోంది. ఏమై ఉంటుంది సాత్వికకి? మేడం, మేడం, ఏంటి లావణ్య? టైం 2:00 అయినా ఇంకా లంచ్ చేయకుండా అలా ఆలోచిస్తూ కూర్చున్నారేంటి మేడం? బాక్స్ తెచ్చుకోలేదా మేడం? పోనీ క్యాంటీన్లో చెప్పి ఏమైనా స్పెషల్గా తెప్పించమంటారా? వద్దు లావణ్య, లంచ్ తెచ్చుకున్నాను కానీ తినాలి అనిపించట్లేదు. ఇదిగో మన ఆఫీస్ స్టాఫ్లో ఎవరికైనా ఇచ్చి, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా, వేస్ట్ చేయటం ఎందుకు? సరే మీరు లంచ్ చేయండి, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి మేడం? ఇంటికి వెళ్ళొస్తారా? కాసేపు అలా పైకి వెళ్ళొస్తాను. అలాగే మేడం. వెళ్ళండి మేడం, మీరు పైకి వెళ్ళండి. మీ కడుపు మాడితేనే కదా నా కడుపు నిండేది.
ఈయనెవరు నన్నిలా చూస్తున్నాడు? ఫ్రంట్ ఓకే, ఒకసారి లెఫ్ట్కి తిరుగు. బ్యాక్ కూడా ఓకే. మనిషివంతా బానే ఉన్నావు, కానీ మైండే అస్సలు బాలేదు. నా మైండ్ గురించి నీకేం తెలుసు? బాలేదని ఎలా చెప్పగలవు? అవయవాలని బట్టి అందాన్ని, మాటల్ని బట్టి మనస్తత్వాన్ని గెస్ చేయడం నా హ్యాబిట్. అవునా? అయితే నా గురించి చెప్పు చూద్దాం. నీ డ్రెస్సింగ్ స్టైల్ చూస్తేనే అర్థమవుతుంది నువ్వు ఈ కంపెనీలో పియ్యవని. అప్పుడే షాక్ అవ్వకు, ఇప్పుడు చెప్పే విషయానికి ఇంకా షాక్ అవుతావు. ఏంటండి అది? ఇలా దగ్గరికి రా, చెప్తా. అమ్మో, దగ్గరకొస్తే ఏం చెయ్యరుగా అండి? నీకేదైనా చేస్తే బాగుంటుంది అనిపిస్తుందా? ఆ? ఆహా, లేదు లేదు. మరైతే దగ్గరికి రా. నీ శాలరీ ఎంత? 50,000. నేను అడిగింది సంపాదించేది కాదు, చాటుగా నొక్కేసేది. ఆ? చిచ్చి, నేను అలా చేయను. అంతేనా? అంతే. అయినా ఇవన్నీ అడగడానికి మీరెవరు? కృష్ణవేణికి బ్రదర్ ఫ్రమ్ ఎనదర్ మదర్. నేమ్ సిద్ధార్థ్, నేటివ్ ప్లేస్ లండన్. సార్, సిద్ధార్థ్ అంటే మీరేనా? నైస్ టు మీట్ యూ. ఆహా, వీణ్ణి చూస్తుంటే గట్టిగా హక్ చేసుకుని ముద్దు పెట్టేయాలనుంది. మరీ అంత గట్టిగా హక్ చేసుకుంటే ముద్దెలా పెడతావు? నేను మనసులో అనుకుంటే మీకెలా వినిపించింది? నాకు ఫేస్ రీడింగ్ తెలుసు. నన్ను ఇలా చూస్తుంటే మీకేమనిపిస్తోంది సార్? నువ్వు తప్పుకుంటే ముందుకెళ్ళాలనిపిస్తుంది. అవును, కృష్ణవేణి ఎక్కడుంది? పైన టెర్రస్ మీద ఉన్నారు సార్. థ్యాంక్ యూ. సార్, ఏంటి? లండన్లో థ్యాంక్స్ ఇంత క్యాజువల్గా చెప్తారా సార్? యాక్చువల్గా అయితే లండన్లో కూడా థ్యాంక్స్ ఇలాగే చెప్తారు, బట్ నేను మాత్రం వేరేలా చెప్తాను. నన్నేం చెయ్యరు కదా సార్? ఇప్పుడేం చేయను, కానీ ఇంకోసారి ఇలాగే అడిగావనుకో నాకేదో ఒకటి చేయాలనిపిస్తుంది. చేయనా? అమ్మో, వద్దు సార్. నీకెవరో అమ్మవారు కనిపిస్తుందని చెప్పాడు, నిజమేనమ్మా? అవును, జాహ్నవీదేవి అమ్మవారు కనిపిస్తోంది, నాతో మాట్లాడుతుంది కూడా.